రైతులను కూలీలుగా మార్చే కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలో రైతు భారత్ బంద్ కు మద్దతుగా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన పంటను మద్దతు ధర ఇచ్చి 100% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రం బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమేనని జీవన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదన్నారు. ఒక ప్రభుత్వం కాల్చి చంపితే అప్పటి సీఎం గారు చంద్రబాబు గారు తెలంగాణలో పత్తా లేకుండా పోయిండు. అదేవిధంగా పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు విప్లవాలు జరిగినప్పుడు రైతులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోవడం జరిగింది. ఇదే ప్రాంతంలో ఎర్రజొన్న రైతుల కోసం డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు అడిగిన రైతులను కాల్చిన ఆనాటి ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. కాబట్టి ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అట్లాంటిది దేశానికి ఈ దేశ ప్రధాని ప్రతినిత్యం అన్నం తినే అన్నమును పండిస్తున్నటువంటి రైతులను శాపించడం, వాళ్ళు ఎంబడబడడం, వారి పంటలు మరి అమ్ముకోకుండా వారి కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరే విధంగా ఏవైతే శాసనాలు చేసిరో ఇక్కడ ఆప్షన్ లేదు, చర్చలు లేవు. మీకు డైరెక్ట్గా మీరు చేసిన శాసనాలను వాపసు తీసుకుంటారా, మీరు పెట్టిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని చెప్పి యావత్ రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దేశ రైతుల తరఫున తెలంగాణ యావత్ రైతాంగం కూడా ఎక్కడికక్కడ ఇలా నేషనల్ హైవేస్ అన్ని దిగ్బంధం చేసినాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో నేషనల్ హైవే నాగ్పూర్ హైవేపై కూడా వేలాదిగా రైతులు వందలాది ట్రాక్టర్లు తరలివచ్చి వారికి సంఘీభావం తెలియజేస్తూ వారి కోసం మేమంతా